శ్రీశైలం హైవే ఫేసింగ్ వెంచర్ మనది రాఘవేంద్ర హోటల్. ఇక్కడ పక్కన మనకు ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇక్కడ మనకు బటర్ఫ్లై బిఫోర్ అండ్ కట్టాల పోలీస్ స్టేషన్ బిఫోర్ మన వెంచర్ హైట్ ఉంది. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ప్రకారంగా మనకు లోపల మనకు 33 feet రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. శ్రీశైలం హైవే అనేటువంటిది ఫోర్త్ సిటీ ఇది. సో ఊరికి బిఫోర్ ఉంది ఇది. మనకు ఎనీ టైం హైవే, ఎనీ టైం మనం దిగవచ్చు. మనకు చాలా అడ్వాంటేజ్ ఇది. ఒకసారి మనం లోపలికి డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ కాబట్టి మనం కళ్ళు మూసుకొని దీన్ని తీసుకోవచ్చు. ఈ వెంచర్ అడ్వాంటేజెస్ అనేది ఈ ఊరిని నట్టాల టౌన్ని ఆనుకొని ఉంది. శ్రీశైలం హైవే అనేటువంటిది శ్రీశైలానికి తిరుపతి డిస్టెన్స్ కూడా ఒక 80 to 100 kilometers డిస్టెన్స్ తగ్గుతుంది. ఇది అలా 6 laneగా అప్రూవల్ వచ్చేసింది. మనకు దగ్గరలో అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు. తర్వాత ఓఆర్ఆర్ నుంచి జస్ట్ మనకు ఒక 25 kilometers డిస్టెన్స్లో మనం ఉన్నాము. ఇక్కడ వితిన్ ఎయిర్పోర్ట్కి 1/2 hourలో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ దగ్గరికి ఒక 20 kilometers 20 minutes వెళ్ళిపోవచ్చు. మనకు దగ్గరలో ఒక రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు, పాకిస్తాన్ కంపెనీ కావచ్చు, సిపిఎస్ ఆదిపట్ల కావచ్చు, కేంద్ర సెమీకండక్టర్ కంపెనీ కావచ్చు, ఈసిటీ కావచ్చు, మహేశ్వరం ఇది కావచ్చు, మహేశ్వరం టౌన్ కావచ్చు. సో ఇలా మనకు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ కర్తాల్ టౌన్కి రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంది. కర్తాల్ అనేటువంటిది రెవెన్యూ జోన్ కిందకి అనౌన్స్ చేసిన గవర్నమెంట్ వచ్చేసి. సో కర్తాల్ అనేది ఇక్కడ ఫ్యూచర్లో బిగ్గెస్ట్ టౌన్ కాబోతుంది. కాబట్టి ఇక్కడ తీసుకోవడం వల్ల, తక్కువ ప్రైస్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ అడ్వాంటేజ్, ఎక్కువ ప్రైస్ మనం ఎక్కువ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, 33 feet రోడ్ ఇది. ఓకే, సో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇది. సో మొత్తం వచ్చేసి ఒక 13 acres గేటెడ్ కమ్యూనిటీ, హైవే ఫేసింగ్ వెంచర్. ఎన్ని గజాల ప్లాట్ ఉంది సార్? ప్లాట్ వచ్చేసి ప్లాట్ సైజ్ వచ్చేసి మన హైవే నుంచి మనది ఒక 10వ ప్లాట్ అవుతుంది. డిస్టర్బెన్స్ ఇది నా ఓన్ ప్లాట్. ఇది 222 గజాలు, సౌత్ ఫేసింగ్. సో సైజు డైమెన్షన్ వచ్చేసి 40 feet ఫేసింగ్ వచ్చేస్తుంది, 50 feet డీప్ వస్తుంది. 222 గజాలు మంచి సైజు, డైమెన్షన్ ఇల్లు మంచి చక్కగా వస్తుంది. ప్రైస్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు హైవే మీద మనం ముందుకు చూసుకుంటే మ్యాక్ ప్రాజెక్ట్ చూసుకుంటే 60,000, సీనిధి చూసుకుంటే 40,000 అలా ఉంది. మనమైతే తక్కువనే కోట్ చేస్తున్నాము, 20,000 చెప్తున్నారు సరౌండింగ్స్లో. మనం ప్రజెంట్గా అయితే 18,000కి ఇచ్చేయాలని అనుకుంటున్నాము. నెగోషియబుల్ ఉందా? స్లైట్లీ నెగోషియబుల్, ఎక్కువ మార్జిన్ పెట్టుకో. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదే 20,000 ఉన్నదని మనం 18,000కి చేయాలనుకుంటున్నాము. సో స్లైట్లీ నెగోషియబుల్, అది కూడా డిపెండ్స్ ఆన్ ది పేమెంట్ మోడ్. కాబట్టి ఎవరైనా ఉంటే ఈ నెంబర్లో మీరు కాంటాక్ట్ కావచ్చు. డైరెక్ట్ ఓనర్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ కాబట్టి నేనే రిజిస్ట్రేషన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ మధ్యలో ఎవరో ఏజెంట్ ఇవన్నీ డిస్టర్బెన్స్ లేవు. కాబట్టి ప్రైస్ కూడా 20,000 ఉన్నదని డైరెక్ట్గా 18,000. ఎందుకంటే మళ్ళీ చెప్పి తగ్గించి ఇవన్నీ కాకుండా సో 18,000 అనేది ఫిక్స్ చేసి పెట్టుకున్నాను. స్టిల్ ఇంకా ఎవరైనా పేమెంట్ ఒక 15 days అలా పేమెంట్ చేసిస్తానంటే ఇంకా కూడా ఏమైనా ఉంటే ఫ్లైట్లో ఏమైనా ఉంటే చేయగలుగుతాను. అది ఇది 40 నెంబరు, ప్లాట్ నెంబర్ 40. ఫేసింగ్ కూడా 40 feet. అది ప్లాట్ దగ్గర ఈ దగ్గర మధ్యలో మళ్ళీ ఇట్లా అక్కడ రాయి, అక్కడ గడ్డ, అక్కడ ఒక రాయి అంతే. ఆ గడ్డ 40 వెడల్పు, పొడవు 50 ఫేసింగ్ వస్తుంది, 50 ఇట్లా 50 పొడవు వస్తుంది. రోడ్డు ఫేస్ ఇది.